ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, జన సైనికులు కంగారు పడ్డారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుండగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది మంటలను ఆర్పించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. చేతులు, కాళ్ళు గాయాలు అయ్యాయి. దట్టమైన పొగ కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లోకి పొగ చూరుకుంది. మార్క్ శంకర్కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే సింగపూర్లోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. మార్క్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఎక్స్లో మార్క్ శంకర్ ఇంటికి తిరిగొచ్చేశాడని కామెంట్ పెట్టారు. మార్క్ కాస్త కోలుకోవడంతో పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని, అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎత్తుకొని కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.